పరమశివుడు తపస్సు చేసి కొనుచుండగా దేవతలను తారకాసురుడు బాధించుచుండెను. వాణ్ణి ఎదిరించి చంపుటకు తగిన సేనాపతి వారికి కావలసి వచ్చెను. ఇంద్రుడు, అగ్ని మొదలగు దేవతలతో కూడి దేవతలందరూ చతుర్ముఖ బ్రహ్మ వద్దకు ఏగి విన్నవించిరి. మాకు సేనాపతి ఇప్పుడు అవసరమై ఉన్నాడు కనుక సేనాపతిని పరమశివుడు ప్రసాదించుచున్నాడు. అతని ప్రార్థించి సేనాపతిని తెచ్చుకుంటకు ప్రస్తుతం ఆ పరమశివుడు పార్వతితో కలిసి తపస్సులో ఉండుటచే సాధ్యము కాదు. ఏమి చేయవలను నీవు ఆలోచించి చెప్పవలను అని ప్రార్థించిరి. దేవతలను బ్రహ్మమధురమైన మాటలతో ఓదార్చి, మీరు విచారింపకుడు, మీరు ఎవరినూ సేనాపతిగా ఉండతగిన వాణిని పుత్రునిగా బయటకు సమర్థులు కారు. మీకు సంతానము కలుగరాదని పార్వతి శాపమైనది. ఆకాశగంగ ఆ పరమశివుని రేతస్సుచే జన్మించిన బిడ్డని లాలించి పెంచుచున్నట్టు ప్రార్థింపుడు. అగ్నిహోత్రుడు గంగాదేవి యందు రేతస్సును చేర్చి పిల్లవాన్ని ఆవిర్భవింపచేయగలడు. ఆ అగ్నిహోత్రునకు గంగకు కలిగిన కుమారుణ్ణి గంగ తనకు సోదరి అగుటచే పార్వతీదేవి గౌరవింపగలదు. వెనక రుద్రుణ్ణి తేజస్సు భూమిపైన పడి అగ్నితో చేరినప్పుడు దగ్ధమైనది. ఆ దగ్ధమైన రుద్రతేజస్సు కైలాసము అయినది. ఆ దగ్ధముకు రుద్రతేజస్సు కాక మిగిలిన భాగముచే పుత్రుడు కలుగునట్లు అగ్నిహోత్రుడు అనుగ్రహింపగలడు అని బ్రహ్మదేవుడు చెప్పగా దేవతలు నమస్కరించి బ్రహ్మను పూజించి కైలాసమును కేగిరి. అక్కడ అగ్నిని పుత్రుణ్ణి వసంగవలసినదిగా ప్రార్థించిరి. శైలపుత్రికగు గంగయందు మహాతేజస్శాలివగు నీవు రుద్రతేజస్సును చేర్చుము అని ప్రార్థింపగా అగ్ని అంగీకరించెను. వారు గంగ వద్దకు వచ్చి దేవతల యొక్క కార్యమును నెరవేర్చుటకే అగ్ని ఉంచిన తేజస్సును నీవు ధరించవలను అని ప్రార్థించిరి. అప్పుడు ఆ గంగ సుందరియగు స్త్రీ ఆకారమును ధరించెను. అగ్ని ఆమె సౌందర్య అతిశయమును చూచి తనలో ఉన్న రుద్రవీర్యమును ఆమె యందు వ్యాపింపచేసెను. గంగ సర్వావయములు అగ్ని వదిలిన వీర్యంతో నిండినవాయెను. అప్పుడు గంగ, ఓ అగ్నిదేవా, నేను ఈ తేజస్సును ధరింపలేను, ఇది వృద్ధి పొందుచున్నది, నా చైతన్యము కలత చెందుచున్నది అనెను. అప్పుడు అగ్నిదేవుడు గంగతో, ఓ గంగ, ఈ హిమవత్ పర్వత సమీపంన ఉన్న తెల్లటి పర్వతము దహింపబడిన తేజోరాశి, దాని వద్ద ఈ తేజస్సును విడిచిపెట్టము అని చెప్పాను. అట్లే అని ఆమె తనలో ధరించిన ఆ గర్భమును ప్రవాహముల ద్వారా ఆ పర్వత ప్రాంతంలో విడిచిపెట్టెను. ఆమె నుండి వెలువడిన అగ్ని వదిలిన వీర్యము నుండి ఏర్పడిన గర్భము బంగారంగా ప్రకాశించుచుండెను, రాగిగా సీసముగా కనపడుచుండెను. దానిలోని మలినము ఉక్కు, సత్తు, సీసము మొదలగునవిగా ఆయెను. అవి ఈ భూమిపై వ్యాపించి అనేక రకముల ధాతువులుగా వృద్ధి పొందెను. కైలాస పర్వత ప్రాంతమున గర్భము విడవక ఆ తేజస్సులచే ఆ ప్రాంతము అందు ఉన్న వనము బంగారమాయమయ్యను. ఇంతకు ముందు లేని రూపము దానికి వచ్చినది కనుక సువర్ణమునకు జాతరూపము అని పేరు వచ్చినది. అగ్నివలే ప్రకాశించు కాంతి గలది అయ్యను. అచ్చట గడ్డి, చెట్లు, తీగలు, పొదలు కూడా బంగారుగా కనపడెను. ఆ గంగ విడిచిన గర్భము కుమారుడుగా అయ్యను. అప్పుడు దేవతలు మరుత్తులు కలిసి ఆ పిల్లవానికి పాలు ఇచ్చుటకు కృత్రికలను నియమించెను. అప్పుడు ఆ కృత్రికలు, ఆ పిల్లవాడు మా పిల్లవాడుగా లోకంలో వ్యవహరించబడినచో పాలు ఇత్తుము అనిరి. అట్లే అని దేవతలు అంగీకరించరి. అట్లు కృత్తికలు, ఆ పిల్లవాడు మా పిల్లవాడుగా లోకంలో వ్యవహరించబడినచో పాలు ఇత్తుము అనిరి. అట్లే అని దేవతలు అంగీకరించరి. అట్లు కృత్రికలు పుత్రుడగుటచే కార్తికేయుడు అని పేరు కలిగెను. అతడు 3 లోకములలో ప్రసిద్ధుడు కాగలని దేవతలందరూ అనుగ్రహించిరి. అప్పుడు ఆ కృత్రికకు గంగాగర్భం నుండి వెలువడిన ఆ కుమారునికి స్నానం చేయించిరి. అప్పుడు ఆ పిల్లవాడు అధికమగు కాంతితో అగ్నివలే ప్రకాశించెను. వెనుక పరమశివుని వీర్యమే నేలపడినదని దాన్ని అగ్నిహోత్రుడు స్వీకరించడని తెలుసుకుని ఉంటిమి. ఆ అగ్నిపుత్రుడు తాను పరమశివుని ఆజ్ఞచే రూపమును దాల్చి తాను ధరించిన ఆ వీర్యమును దహింపబడగా మిగిలిన ఉన్న దాన్ని గంగలో వదలక ఆ గంగ గర్భమును భరింపలేక శరణవము అనగా కైలాసమునకు ప్రక్కన ఉన్న రైలు వనములో వదలగా ఆ గర్భం నుండి కుమారుడు జన్మించినాడు. గర్భము స్రవించుటచే పుట్టినాడు కనుక స్కందుడు అని పేరు. కృత్తికలు తొలలుగా ఉండుటచే కార్తికేయుడు అనే పేరు వచ్చినది. 6 ముఖములతో కృత్తికలు పాలు తాగి సుకుమారముకు శరీరములతో ఉండగానే దేవతలకు సేనాపతి అయిన రాక్షసులను జయించెను. ఇంతవరకు రామ, నీకు గంగానదిని గూర్చి విస్తారకంగా చెప్పితిని, కుమార సంభవము చెప్పితిని. ఇది దివ్యము, పుణ్యము. కార్తికేయనందు భక్తి గల మానవుడు ఈ భూలోకంలో ఆయుష్మంతుడై పుత్రపౌత్రులతో సుఖించి చివరకు స్కందుని లోకమును చేరి స్కందసాలోక్యమును పొందును. 38వ సర్గ. గంగ 3 మార్గములుగా ప్రవహించినదని త్రిపదగా అందురు కదా, ఎందుకట్లు ప్రవహించినది అని శ్రీరాములు ప్రశ్నించినాడు. ఆ ప్రశ్నలో భూలోకములకు గంగ వచ్చుటకు కారణమేమి అని కూడా ఉన్నదని గుర్తించిన విశ్వామిత్రుడు గంగ భూలోకములకు దిగి వచ్చిన కథను చెప్పుచున్నాడు. పూర్వము అయోధ్య దేశంన ధర్మాత్ముడగు సగరుడు పరిపాలించెను. అతనికి సంతతి లేదు. అతనికి విదర్భరాజు కుమార్తెగు కేసిని జ్యేష్ఠ భార్య ఆయను. ఆమె ధర్మనిష్ట గలది, సత్యవాదిని. అరిష్టినేమి కుమార్తె సుమతి అను ఆమె సగరుని 2వ భార్యగా ఉండెను. ఆమె చాలా అందగత్య. 2 భార్యలతో సగరుడు హిమవత్ పర్వతంలో భృగు ప్రస్రవణము అను చోట తపస్సు చేసెను. 100 సంవత్సరంలో తపస్సు చేసిన తర్వాత
సంతుష్టి చెందిన భృగు మహర్షి సగరునకు సంతానము కలుగునని వరమును సంగెను. లోకములో సాటి లేని కీర్తిని కూడా పొందుదేవని అతడు వరమును సంగెను. కానీ నీ ఇద్దరి భార్యలలో ఒక ఆమె వంశకవుడకు కుమారుని కన్ను, రెండవ ఆమె 60,000 మంది కుమారులను కనును అని చెప్పాను. ఆ భార్యలిద్దరూ కుతూహలముతో మాలో ఎవరికి ఒకడు కలుగును, ఎవరికైతే 60,000 మంది కుమారులు కలుగును అని ప్రశ్నించరి. పరమధార్మికులకు భృగువు వారు ప్రశ్నను విని మీరే కోరుకునుడు, మీకు ఎట్లు కావాలనన్నా అట్లే కాగలను అనెను. మునివాక్యమును విని కేశిని వంశకవుడకు ఒక్క కుమారుడు కావాలని కోరెను. సుమతి మహోత్సాహవంతులు కీర్తిమంతులకు 60,000 మంది కుమారులనే తనకు అనుగ్రహింపమని కోరెను. సుమతి గరుత్మంతుని సోదరి రాజు భార్యలతో కూడా భృగు మహర్షికి నమస్కారం చేసి తన పట్టణంకు వెళ్ళెను. కాలము గడుచుచుండగా వాళ్ళు గర్భవతులు అయ్యిరి. పెద్ద భార్య కేశిని అసమంజసుడు అనేది కుమారుని కనెను. సుమతి 60,000 మంది పిల్లలు గల ఒక మాంసపిండమును కనెను. తర్వాత ఆ పిండము నుండి 60,000 మంది పిల్లలు వెలికి వచ్చిరి. వారందరూ చాలా చిన్నగా ఉండట చేత నేతితో నింపిన కుంభములలో వారిని ఉంచి దాదులు కాపాడిరి. క్రమంగా వారు పెరిగి యవ్వనము గలవారిరై కేశిని కుమారుడు అసమంజసుడు కూడా పెరిగి పెద్దవాడు అయ్యను. అతడు ఊరిలోని బాలులను అందరినూ తీసుకుని పోయి సరయూ నదిలో పడవైచి వారు మునిగిపోచుండగా చూసి వినోదించుచుండెడివాడు. ఇట్లు అతడు పాపపు నడవడి గలవాడై సజ్జనులను బాధించుచుండెడివాడు అవుటచే పౌరులకు అతనిపై అప్రీతి అధికమయ్యను. పౌరులకు అనిష్టుడు అవుటచే సగరుడు అతనిని దేశం నుండి వెళ్ళగొట్టెను. ఆ అసమంజసునకు అంశమంతుడు అనేది కుమారుడు కలిగెను. అతడు సకల ప్రజలకు హితమును ఆచరించువాడగు ప్రియమును కలిగించువాడు అయ్యను. కొంతకాలము గడిచిన తర్వాత సగరునకు యజ్ఞము చేయవలను అనే సంకల్పము కలిగెను. ఉపాధ్యాయులతో నిర్ణయించుకుని యజ్ఞమును ఆరంభించెను. 39వ సర్గ. హిమవత్ పర్వతమునకు వింధ్య పర్వతమునకును మధ్య భాగము ఆర్యావర్తము అనబడును. ఆ దేశము యజ్ఞములను ఆచరించుటకు పవిత్రము అయినది. సగరుడు ఆ దేశమందే యజ్ఞమును చేయుటకు సంకల్పించెను. ఆ యజ్ఞాశ్వమును వెంటనంటి కాపాడుటకు సగరుని మనుమడుగు అంశమంతుడు నియమింపబడెను. ఇంద్రుడు రాక్షస శరీరమును దాల్చివచ్చి ఆ యజ్ఞోత్సవమును అపహరించెను. అశ్వమును ఇంద్రుడు అపహరించగా యజ్ఞమునకు విఘ్నము కలిగెను. అప్పుడు ఉపాధ్యాయులు అశ్వమును అపహరించిన వారిని చంపి యజ్ఞాశ్వమును తేవలెను. లేనిచో యజ్ఞములో మహాపరాధమగును, దానిచే అందరకు అశుభము కలుగును. ఈ యజ్ఞము చెడకుండా పూర్తి అగునట్లు మీరు చేయవలను అని ఉపాధ్యాయులు సగరునితో చెప్పిరి. సగరుడు అట్లే అని సుమతకుమారులకు 60,000 మందిని అశ్వమును వెదుకుటకు నియమించెను. పుత్రులారా, సముద్ర పరివేష్టితమగు భూమినంతను వెతకవలెను. ఒక్కొక్క యోజనము చొప్పున భూమినంతను అన్వేషింపుడు. భూమిపై కానరానిచో భూమిని త్రవ్వుడు. పాతాళమును కూడా వెతికి తీసుకురండు. గుర్రము వచ్చినంత వరకు నేను ఇట్లే దీక్షతో ఉందును. మహాబలురగు ఆ రాజకుమారులు తండ్రి మాట ప్రకారము ఒక్కొక్క యోజనము వెతుకుచూ పోయి ఎచ్చటను అశ్వము కానరాకపోవటచే వజ్రము కంటే బలమైన గోళ్లతో భూమిని చీల్చివేసిరి. అంతేగాక శూలములతోనూ నాగళ్లతోనూ భూమిని త్రవ్వుకొనుచూ సాగుచుండిరి. ఆ అడుగున ఉండేది ఏనుగులు రాక్షసులు చనిపోవచుండగా భయంకరమగు ధ్వని వినవచ్చుచుండెను. ఈ విధముగా 60,000 మంది కుమారులు జంబూద్వీపము చుట్టూ తవ్వి వెతకసాగిరి. గంధర్వులు, అసురులు, పన్నగులు, దేవతలు తొట్రుపాటు పడుచు బ్రహ్మ వద్దకు వెళ్ళిరి. వారు బ్రహ్మతో, స్వామి, సగరపుత్రులు భూమిని అంతను త్రవ్వుచున్నారు. భూమి అడుగున ఉన్న సకల ప్రాణులు చంపివేయబడుచున్నవి. ఎవ్వరు కనిపించినా వారిని వారే గుర్రమును దొంగలించినారని ఆ సగరపుత్రులు చంపుచున్నారు అని చెప్పిరి. 45వ సర్గ. దేవతలు మాటలను విని బ్రహ్మ భయభ్రాంతులైన వారితో ఇట్లో పలికెను. ఈ భూమి అంతయు వాసుదేవునిది. వాసుదేవుడే కపిల రూపమున దాల్చి ఈ భూమిని ధరించుచున్నాడు. ఆ రాజకుమారులు కపిల మహాముని కోపాగ్నిచే దహింపబడుదురు. భూమి ఇట్లు బ్రద్దలగుట ఇంతకు ముందు నిర్ణయించబడినదే. సగరపుత్రులు అల్పాయుర్ధాయము కలవారు. వారు చనిపోవట నిశ్చయము అని చెప్పాను. బ్రహ్మ మాటలు విని 8 మంది వసువులు, 11 మంది రుద్రులు, 12 మంది ఆదిత్యులు, అశ్వని దేవతలు 2, మొత్తము 33 దేవతలు, గంధర్వులు పరమానందము పొంది వెనుకకు వెళ్ళిరి. సగరపుత్రులు భూమిని అంతను ఛేదించి ప్రదక్షిణము చేసి తండ్రి వద్దకు వెళ్ళి భూమినంతను త్రవితిమి. బలముగల వారినందరినీ, దేవతలను, దానవులను, రాక్షసులను, పిశాచములను, కిన్నెరలను కూడా చంపితిమి. అశ్వము ఎచ్చటను కానరాలేదు. ఏమి చేయవలనో మీరు ఆలోచింపవలను అని
తండ్రితో చెప్పిరి. వారి మాటలను విని తండ్రి యగు సగరుడు కోపంతో ఇట్లు అనెను, ఇంకనూ త్రవ్వుడు. భూమి అడగంట త్రవి అశ్వమును అపహరించిన వాణ్ణి పట్టుకొని కార్యంను నెరవేర్చుకొని వెనుకకు రెండు అనిన వారు అట్లే అని భూమిని ఛేదించుకొని రసాతలమునకు వెళ్ళిరి. అయిన వారు అట్లే అని భూమిని ఛేదించుకొని రసాతలమునకు వెళ్ళిరి. అట్లు త్రవ్వుకొని పోవచుండగా పర్వత సదృశముగు విరూపాక్షము అనే పేరు గల దిగ్గజము కానవచ్చాను. ఆ విరూపాక్షము అనే మహాగజము పర్వతములతో వనములతో కూడిన భూమిని అంతను తన శిరస్సుతో మ్రోయుచుండెను. అది ఒక్కొక్క సమయమున శ్రమచే తల కదిల్చినప్పుడు భూమి కంపించుచుండెను. ఆ మహాగజమునకు వారు ప్రదక్షిణము చేసి గౌరవించుచు భూమి బ్రద్దలు చేసుకొని రసాతలమునకు వెళ్ళుచుండరి. ఇంతవరకు భూమి యొక్క తూర్పు భాగము అంతయు త్రవ్విరి. అచ్చట అశ్వము కానరాకపోవటచే దక్షిణము వైపు త్రవ్వుటకు ఆరంభించిరి. ఆ దిక్కునందు కూడా మహాపద్మము అను పేరు గల ఏనుగు భూమిని తన శిరస్సుతో మోయుచు కనపడెను. దానికి వారు ప్రదక్షిణము చేసి అచ్చట కూడా అశ్వము కనపడకుండాచే పశ్చిమ దిక్కునకు వెళ్ళిరి. అచ్చట త్రవ్వుకొని రసాతలమునకేగుచుండగా సౌమనసము అను పేరు గల ఏనుగు మహోన్నతమైనది భూమిని మోయుచు కనపడెను. దానికి ప్రదక్షిణము చేసి ఆ దిక్కునందు కూడా అశ్వము కనపడకుండాచే ఉత్తర దిక్కునకు వెళ్ళిరి. ఉత్తర దిక్కునందు మంచు వలె తెల్లని శరీరము గల భద్రము అనే ఏనుగు భూమిని వహించుచు కనపడెను. దానికి ప్రదక్షిణము చేసి ఎచ్చటను అశ్వము కనరాకపోవటచే ఈశాన్య దిక్కునంతను త్రవ్వుచూ పోవచుండరి. అచ్చట కపిల రూపమున ఉన్న వాసుదేవుడు తపస్సు చేసుకొనుచుండెను. యజ్ఞాశ్వము అక్కడ అతనికి దగ్గరలో గడ్డి మేయుచు కనపడెను. వారు చాలా సంతోషించిరి. అతడే ఆ అశ్వమును అపహరించినాడని భావించిరి. కోపము గలవారే తమ చేతిలో ఉన్న త్రవ్వుటకు ఉపయోగించిన సాధనములతో వృక్షములతో శిలలతో అతనిపై పరిగెత్తిరి. మా గుర్రమును నీవే దొంగలించితివి, దుర్మార్గుడా, మేము సగరపుత్రులము అని వారు హుంకరించి పలుకుచుండగా కపిలుడు అధికముగు కోపముతో ఒక్కసారి కనువిప్పి చూచి హుంకారము చేసెను. అతని అప్రమేయముగు దివ్య తేజస్సుతో 60,000 మంది సగరపుత్రులు భస్మరాశి అయ్యిరి. 41వ సర్గ. సగరుని కుమారులు చాలా కాలమై వెళ్ళి తిరిగి రాకుండాటచే మనముడుగు అంశమంతునితో సగరుడు ఇట్లు చెప్పాను, నీవు సూర్యుడువు, విద్యలనియు నేర్చినవాడువు, పూర్వులతో సమానముగు పరాక్రమం గలవాడవు. నీ తండ్రులను గుర్రమును వెదుగుటకు వెళ్ళిరి. నీవి కూడా వెళ్ళి గుర్రమును దొంగలించిన వారిని గుర్తించి గుర్రమును తెమ్ము. భూమి అడుగు భాగమున రసాతలమున వీర్యము గల భూతములు ఎన్నియో కలవు. వాటిని సంహరించుటకు విల్లు కత్తి కూడా ధరించి పూజింపదగిన వారిని పూజించి నమస్కరించి విఘ్నకరులను చంపుచు వెదకి అశ్వమును తీసుకుని వచ్చి యజ్ఞమును సమాప్తి చేయము. ఇట్లు సగరుడు చెప్పగానే అతడు ధనస్సును ఖడ్గమును ధరించి బయలుదేరెను. తమ తండ్రులు తవ్విన మార్గము గుండా రసాతలమునకు వెళ్ళెను. అచ్చట ముందు అందరచే పూజింపబడుచున్న తేజోవంతముగు దిగ్గజమును గావించెను. దానికి ప్రదక్షిణము చేసి కుశలము అడిగి తండ్రులను గూర్చియు గుర్రములను అపహరించిన వారిని గూర్చియు ఎరింగించ పంపమని ప్రార్థించెను. ఆ దిగ్గజము అంశమంతుని భక్తికి వినయమునకు సంతసించి నీవు తప్పక కృతార్థుడివై గుర్రంతో తిరిగి వద్దువు అని పలికెను. అట్లే దిగ్గజములన్నిటినీ పూజించి నమస్కరించి ప్రశ్నించుచుండెను. ఆ దిగ్గజములు అన్నీయు గుర్రముతో కలిసి మరలి రాగలవని శుభముగా పలుకుచుండెను. ముందునకు సాగగా తన తండ్రులు భస్మరాశి అయి ఉన్న స్థానమును కనపడెను. హంసుమంతునకు దుఃఖము కలిగెను. పరమార్తితో వారు చనిపోయినందుకు ఆక్రోశించెను. అచ్చటినే గడ్డి మేయుచు యజ్ఞాశ్వము కనపడెను. హంసుమంతుడు చాలా దుఃఖముతో శోకముతో వెదనందుచు ఉండెను. వారికి తర్పణము చేయవలను అని నీటికై వెదికెను. ఎచ్చటను జలాశయము కనపడలేదు. చనిపోయిన తండ్రులను మేనమామ ఎగు గరుత్మంతుడు ఆకాశమున కనిపెట్టెను. అతడు, ఓ పురుషశ్రేష్ఠ, శోకింపకము, వారు చనిపోవట లోకప్రియకరమైనది. అపరిమిత తేజస్శాలి ఎగు కపిలునిచే వారు దహింపబడినారు. వారు మహాబలులు. వారికి లోకములోని జలముతో తర్పణము చేయదగదు. హిమవంతుని జ్యేష్ఠపుత్రి గంగ వీరిని పవిత్రము చేయుటకు తగినది. దాన్ని తెచ్చి వీరికి జలక్రియను చేయము. ఈ భస్మరాశి అంతయు లోకపావనముగు జలముచే ముంచివేయబడినవాడు. వీరందరూ స్వర్గమును పొందుదురు. నీవు శోకింపక అశ్వమును తీసుకుని రాజ్యమునకు ఏగి నీ తాతగారి యజ్ఞమును సమాప్తిని నొందింపము అని చెప్పెను. హంసమంతుడు గరుత్మంతుని వాక్యమును విని అట్లే అని గుర్రమును తీసుకొని వెనుకకు వచ్చాను. సగర చక్రవర్తి ఇంకను దీక్షితుడై ఉండెను. జరిగిన వృత్తాంతమునంతను అతనికి ఎరింగించెను. ఘోరముగా ఆ వార్తను విని సగరుడు విచారించి శాస్త్రోత్తకముగా యజ్ఞములను పూర్తి చేసెను. గంగానది భూమికి దిగి వచ్చినట్లు ఎట్లు అని అతడు ఆలోచింపసాగాను. ఉపాయము ఏమీ తోచలేదు. 3000 సంవత్సరములు రాజ్యమును పాలించి పరమపదించెను. 42వ సర్గ. సగరుడు చనిపోయిన తర్వాత ధార్మికుడకు హంసమంతుని రాజుగా ప్రజలు స్వీకరించరి.
హంసమంతుడు చక్కని పరిపాలన సాగించి కీర్తిని ఆర్జించెను. అతని కుమారుడు దిలీపుడు అతనికి రాజ్యమునిచ్చి హంసమంతుడు హిమవత్ పర్వతమునకు వెళ్ళి తపస్సు చేసుకొనుచుండెను. 32,000 సంవత్సరములు తపస్సు చేసి మరలా స్వర్గమునకు వెళ్ళెను. దిలీపుడు కూడా తాతలు చనిపోయిన వృత్తాంతమును విని గంగాజలమును భూమికి ఎట్లు తెచ్చుటయో తెలియక చింతాక్రాంతుడై ఉండెను. అతనికి భగీరథుడు అను కుమారుడు కలిగెను. దిలీపుడు అనేక యజ్ఞములను ఆచరించెను. 32,000 సంవత్సరములు రాజ్యమును పాలించెను. కానీ తమ తాతలను ఉద్ధరింప ఉపాయము ఏమీయో అతనికి తోచలేదు. వారిని తరింపచేయలేకపోతేనని మనోవ్యధతో అతడు చనిపోయాను. అతడు చనిపోవటకు ముందే భగీరథుని రాజుగా నియమించెను. తాను చేసిన కర్మలచే అతడు ఇంద్రలోకమునకు వెళ్ళెను. భగీరథుడు ధార్మికుడగు రాజర్షి. అతనికి సంతతి లేదు. సంతతిని కోరిన వాడై ఉండెను. సంతానం లేకపోవటచే భిన్నుడై మంత్రుల యందు రాజ్యము నుంచి గంగను దివి నుండి భూమికి తెచ్చుటకు తపము ఆచరించవలనని నిశ్చయించుకొనెను. ముందుగా గోకర్ణ క్షేత్రమునకు వెళ్ళి దీర్ఘముకు తపస్సును ఆచరించెను. చేతులు పైకెత్తి ఉంచి 4 అగ్నిహోత్రములకు 4 ప్రక్కల ఉంచుకొని సూర్యుని వైపు చూచుచూ నెలకు ఒకసారి ఆహారంను తీసుకొనుచు ఇంద్రియ జయముతో తపస్సు చేసెను. తపస్సు చేయుచుండగా కొన్ని వేల సంవత్సరములు గడిచిపోయినవి. ఆ తపస్సునకు బ్రహ్మ సంతసించెను. దేవతలతో కూడా దర్శనమసంగెను. భగీరథుడు చేసిన తపస్సునకు మెచ్చి దర్శనమిచ్చి ఇట్లు పలికెను. మహానుభావ భగీరథ, నీ తపస్సునకు సంతసించిదని వరమును కోరుకొనుము అనెను. భగీరథుడు చేతులు జోడించి నమస్కరించి, హే భగవాన్, నా తపస్సును మీరు మెచ్చుకొనచో నా తపస్సునకు ఫలముగా సగరపుత్రులకు నా పూర్వులు నా వలన తర్పణము చేయబడి పైలోకములను అందుదురుగాక. వారు భస్మము గంగాజలముతో తడిసిన నాడు వారు స్వర్గమునకు ఎగుదురు. నాకు సంతతి లేదు. మా వంశము విచ్ఛిన్నము కాకుండా సాగునట్లు అనుగ్రహింపవలెను అని కోరెను. పితామహుడు భగీరథుని మాటలు విని పవిత్రము మధురము అతని వాక్కును ప్రశంసించెను. భగీరథ, నీ కోరిక చాలా ప్రశంసింపదగినది. అట్లే కాగలదు అని హిమంతుని పుత్రికేగు గంగ ఇప్పుడు దివికి ఏగి ఉన్నది. దేవతలు ప్రార్థించి ఆమెను తీసుకుని వెళ్ళిరి. గంగ భూమికి వచ్చుచున్నప్పుడు దాన్ని ఎవరునూ ధరించలేదు. దాన్ని పరమశివుడు ఒక్కడే ధరింపగలడు. నీవు అతనిని గంగను ధరించినట్లు ప్రార్థింపుము. ఇట్లు చెప్పి బ్రహ్మదేవతలతో కూడా స్వర్గమునకు వెళ్ళెను. 43వ సర్గ. దేవదేవుడకు చతుర్ముఖుడు వెళ్ళిన తర్వాత బటనురేలు చివర నేలపై మోపి నిలిచి 1 సంవత్సరము తపస్సు చేసెను. సంవత్సరము పూర్తి కాగానే సర్వలోక పూజితుడగు ఉమాపతి అగు పశుపతి ప్రత్యక్షమై భగీరథునితో ఇట్లు పలికెను. భగీరథ, నీ తపస్సునకు సంతృష్టి పొందితిని. పర్వతరాజపుత్రి అగు గంగను శిరస్సును ధరింపగలను అని చెప్పాను. అప్పుడు గంగ అతి తీవ్రమగు రూపమును వేగమును స్వీకరించి ఆకాశం నుండి శివుని శిరస్సుపై పడి ఉద్యమించెను. పడబోచు గంగ, ఈ శంకరుడు నన్ను భరింపగలవాడా? ఈ శంకరును కూడా లాగికుని పోయి పాతాళమునకు చేరెదను అను గర్వంతో క్రిందకు పడుచుండెను. పరమశివుడు గంగ దర్పమును ఎరింగి కోపము గలవాడే దాన్ని తన జడలలో అణిచివేసి కనపడకుండా చేయవలని సంకల్పించెను. హిమవత్ పర్వతము వలె పవిత్రమగ పరమశివుని జటామండలము యందు ఆ గంగ పడెను. కానీ అందు ఉండి వెడలి వెలికి వచ్చి భూమికి చేరలేనిది అయ్యెను. జటామండలంలోనే తిరుగుపడుచుండెను. కొన్ని సంవత్సరములు అందులో ఇటూనటు తిరుగుచుండెను. భగీరథుడు గంగ వెలికి రాకపోవట చూచి పరమశివుని గూర్చి మరలా తపస్సు చేసెను. శివుడు సంతసించి బ్రహ్మచే పూర్వము నిర్మింపబడిన హిమవత్ పర్వతము ముందు నుండిన బిందు సరస్సు ఎందు పడినట్లు గంగను వదిలెను. ఆ జటల నుండి గంగ వెలికి వచ్చి తూర్పు వైపు లాదని, పాదని, నలిని అను పేర్లతో ప్రవహించెను. సుచక్షువు, సీతా, సింధువు అను పేర్లతో 3 ప్రవాహంలో పడమటి వైపు ప్రవహించెను. 7వ ప్రవాహము భగీరథుని వెంట వచ్చెను. ఇది భూమిపై ప్రవహించినది. దీన్ని భగీరథి అందరు. భగీరథుడు దివ్యమగు రథమును ఎక్కి ముందుకు సాగుచుండగా గంగ దాన్ని అనుసరించి ప్రవహించుచూ వచ్చుచుండెను. ఆకాశం నుండి శంకర శిరస్సున పడి శంకర శిరస్సు నుండి గంగ భూమికి చేరినది. దేవతలు ప్రార్థనచే గంగ ముందు స్వర్గమునకు వెళ్ళినది. అదే అంతరిక్షంన ప్రవహించినది. అదే శంకరుని శిరస్సుపై పడి భూమిపై ప్రవహించినది. స్వర్గము, ఆకాశము, భూమి అను 3 మార్గములు ప్రవహించుటచే దీనికి త్రిపదగా అని పేరు. శంకర శిరస్సు నుండి తూర్పు వైపు, పశ్చిమ వైపు భగీరథుని వెంట 3 విధములుగా పారుటచే కూడా దీనికి త్రిపదగా అని పేరు కలిగెను. గంగ భగీరథుని వెంట వచ్చుచున్నప్పుడు తీవ్రమగ శబ్దమాగుచుండెను. మత్స్యములు, తాబేలు, సింసుమారములు అందు ఎగిరి పడుచుండెను. దేవతలు, గంధర్వులు, యక్షులు ఆకాశం నుండి భూమిపై పడుచున్న గంగను దర్శించుచుండెరి.
పెద్ద విమానములతో, గుర్రములతో, ఏనుగులతో దేవతలు ఆకాశంపై నిలిచి ఆశ్చర్యకరమగు గంగావతరణను దర్శించిరి. గంగాజలముల కాంతి, దేవతల ఆభరణముల కాంతి కలిసి ఆకాశంలో 100 సూర్యులు ప్రకాశించినట్లు వెలుగు కనపడెను. ఆకాశము శరత్కాల మేఘములతో నిండినట్లు భాషించుచుండెను. ఒకచోట వేగముగా, ఒకచోట మెల్లగా, ఒకచోట నిలువుగా, ఒకచోట వంకరగా, ఒకచోట పైకెగిసి, ఒకచోట క్రింద పడుచు విచిత్ర గతులతో గంగా పొంగుచుండెను. దేవర్షులు, గంధర్వులు, భూలోకమందు నివసించువారు కూడా పరమ పవిత్రుడు శివుడు శిరస్సును దాల్చినాడు కనుక అది తప్పక పవిత్రము అయినదని స్పృశించినారు. పైలోకం నుండి శాపం వల్ల భూమిపై జన్మించిన వారు గంగలో స్నానము చేసి పాపము పోయి పైలోకములకు వెళ్ళిరి. లోకమంతయు గంగాజలంలో స్నానము చేసి శ్రమదీరి ఆనందించెను. రాజర్షియగు భగీరథుడు దివ్యముగు రథమును ఆరోహించిన వాడే వెనుక గంగను అనుసరించి వచ్చుచుండగా సాగుచుండగా గంగా జహ్ను మహర్షి యజ్ఞవాటమును ముంచెత్తెను. జహ్ను మహర్షికి కోపం వచ్చి గంగాజలమునంతను పానము చేసెను. అందరూ ఆశ్చర్యపడిరి. దేవతలు, ఋషులు, గంధర్వులు ఆ మహర్షిని స్తోత్రం చేసి గంగను విడువమని ప్రార్థించిరి. అతడు సంతసించి తన చెవుల ద్వారా మరలా గంగను వదిలెను. వీటిలో జహ్ను మహర్షి నుండి వెలువడినది కనుక అతని పుత్రికగా భావించి జాహ్నవి అని అందరూ. భగీరథుని వెంట వచ్చుచు గంగ భగీరథుని కార్యమును నెరవేర్చుటకు రసాతలమునకు వెళ్ళెను. అచర భగీరథుని పితామహులు భస్మరాశిని అంతము గంగాజలము ముంచెత్తెను. దానితో వారందరూ పాపములు తొలగిన వారై స్వర్గమును పొందిరి. 44వ సర్గ. భగీరథుడు గంగ వెంట నుండి వచ్చుచుండగా ఎచ్చట తన పూర్వుల భస్మము చేయబడినారో ఆ ప్రదేశము చేరెను. గంగాజలముచే ఆ భస్మమంతయు తడుపబడినది. అప్పుడు స్వర్గలోక ప్రభువగు బ్రహ్మ వచ్చి భగీరథునితో ఇట్లు పలికెను. ఓ రాజా, సగరపుత్రులు 60,000 మంది నీ చేత రింపచేయబడినారు. వారు స్వర్గమును పొందినారు. ఈ సాగరంలో జలము లోకము యందు ఎంతో కాలముండునో అంతవరకు సగరపుత్రులు స్వర్గంలో ఉందురు. ఈ గంగ నీ కుమార్తెగా నీ పేరుతో భాగీరథి అని లోకంన ప్రసిద్ధి చెంది ఉండును. ఇది 3 మార్గములుగా ప్రవహించుచున్నది కనుక త్రిపదగా అని కూడా వ్యవహరించబడును. ఓ రాజా, మీ తాతలందరూ ఇచ్చిన గంగాజలముతో తర్పణము చేయము. నీ పూర్వులు ధార్మికులు అయినను వీరిని తరింపచేయలేకపోయారు. వారి కోరిక నెరవేరలేదు. హంసమంతుడు కూడా వీరిని తరింపచేయటకు గంగను తేవాలని ప్రయత్నించినాడు, కానీ నెరవేరలేదు. మహర్షులతో సమానమగు తేజస్సు గలవాడును, నాతో సమానమగు తపస్సు గలవాడును, క్షత్రియ ధర్మమును పాలించువాడును, రాజర్షులలో శ్రేష్ఠుడు అగు నీ తండ్రి అగు దిలీపుడు కూడా గంగను భూలోకమునకు తేలేకపోయినాడు. ఈనాడు నీవు తేగలిగితివి, ఉత్తమముగు కీర్తిని పొందగలిగితివి. గంగను భూమికి అవతరింపజేయుడిచే నీవు గొప్ప ధర్మమునకు కీర్తికి స్థానము అయితివి. నీవు ఈ గంగలో స్నానము చేసి పవిత్రుడు కమ్ము, పుణ్యఫలమును పొందుము. నీ తాతలకందరకు తర్పణము ఉనరింపుము. నీకు మంగళముగుగాక. నా లోకమునకు నేను ఏగెదను, నీవు కూడా నీ రాజ్యమునకు వెళ్ళుము అని పలికి సర్వలోక పితామహులకు బ్రహ్మ వచ్చినట్లుగానే మరలా తన లోకమునకు వెళ్ళెను. రాజర్షియగు భగీరథుడు కూడా శాస్త్రోక్తముగా తాతలకు తర్పణం చేసి తన పట్టణంన ప్రవేశించెను. కోరికలు ఈడేరిన వాడై తన రాజ్యమును పాలించుచుండెను. భగీరథుడు రాజుగా ఉండుటచే లోకమంతయు కోరికలు నెరవేరి శోకము లేనిదై ఉండెను. రామ, ఇంతవరకు నీకు గంగ భూమికి దిగి వచ్చిన వృత్తాంతమును విస్తారంగా చెప్పితిని. నీకు మంగళమగుగాక. సాయంకాలమగుచున్నది, సంధ్యా సమయము మించిపోవచ్చున్నది. ఇంకా చాలింతము. ఇట్లా విశ్వామిత్రుడు గంగావతారము కథ రామునకు ఎరింగించెను. ఈ కథలు ఎవ్వరు బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర వర్ణములలో ఎవరికైనాను వినిపించరో వారికందరకు ధనము లభించును, కీర్తి లభించును, ఆయుష్ కలుగును, పుత్రులు కలుగుదురు, చివరకు స్వర్గము లభించును. ఈ కథను వినుటచే పితృదేవతలు కూడా తృప్తి పొందుదురు. రామా, ఈ కథను ఎవ్వరు వినునో వారి కోరికలు అనియు నెరవేరిన వాడు అగును, వాని పాపములు అనియు నశించును, వాడు ఆయుష్ కీర్తి వృద్ధి పొందును. 45వ సర్గ. మరునాడు ప్రాతకాలంలోనే విశ్వామిత్ర మహాముని చేరి రాముడు ఇట్లో పలికెను. రాత్రి వినదగిన వృత్తాంతమును వింటిమి. ఒక క్షణకాలము వలె రాత్రి గడిచిపోయినది. రాత్రి అంతయు ఈ కథని స్మరించుచున్నాము. ఈ త్రిపదగాను గంగానదిని దాటుదుము. మీరు ఇచ్చుటకు వచ్చినారు అని తెలిసి ఋషులందరూ చేరి గంగను దాటుటకు చక్కని ఆ స్థర్ణములతో కూడిన నౌకను సిద్ధము చేసి ఉంచినారు. మనము ఇంకా దాటవచ్చును. విశ్వామిత్రుడు రాముని మాటలు విని ఋషులతో రామలక్ష్మణులతో గంగానదిని దాటుటకు గంగానదిని చేరెను. గంగ ఆవలి ఒడ్డున వారు విడి చేసే విశాల అను పట్టణంను చూచిరి. విశ్వామిత్రుడు రామలక్ష్మణులతో ఆ పట్టణంను చేరెను. రాముడు ఆ పట్టణంను చూచి విశ్వామిత్రునితో ఈ విశాల పట్టణంలో ఏ రాజవంశము పాలించుచున్నది ఎరుంగజేయమని కోరెను. అట్లే అని ఆ పట్టణంను నిర్మించిన విశాలుడు అను రాజు యొక్క చరిత్రమును చెప్పుటకు ఆరంభించెను. నీవు అడిగిన దానికి సంబంధించిన ఇంద్రుని కథ కూడా చెప్పవలెను, చెప్పేదెను. పూర్వము కృతయుగములో దితిపుత్రులు మహాబలవంతులుగాను, అదితి కుమారులు వీర్యవంతులు, ధార్మికులు అయి ఉండిరి. వారికి ఒకప్పుడు మరణము లేకుండా, ముసలితనము లేకుండా, రోగములు లేకుండా ఉండవలనని కోరిక కలిగెను.
అప్పుడు పాలసముద్రమును మదించి దాని నుండి సారభూతముగు అమృతమును పొందినచో అమరులము అజరలము కావచ్చును అని నిర్ణయించుకునేది. మదింపవలను అని నిర్ణయించుకొని మదించుటకు కవ్వముగా మందర పర్వతమును కవ్వపుత్రాడుగా వాసుకుని కల్పించిరి. 1000 సంవత్సరములు మదించగా ఆలాహలము అనే మహా విషము ఆవిర్భవించినది. దానిచే దేవతలు అసురులు మనుష్యులు సకల జగత్తు దహింపబడుచుండెను. అప్పుడు దేవతలందరూ మహాదేవుడగు శంకరుని శరణు పొందరే. పశుపతి అగు రుద్రుణ్ణి రక్షింపుడు రక్షింపుడు అని స్తుతించిరి. అప్పుడు దేవదేవేశ్వరుడు శ్రీహరి శంఖ చక్రధరుడే అచ్చడ దర్శనమసంగెను. మందహాసము చేయుచు త్రిశూలాధారి అయి ఉన్న రుద్రునితో ఇట్లు అనెను. రుద్రా, నీవు దేవతలలో పెద్దవాడువు. మదించుటిలో ఏది ముందుగా వచ్చిన దాన్ని పెద్దవారు స్వీకరింపవలెను. అందుచే ఈ హలాహలమునే అగ్రపూజగా తలంచి స్వీకరింపము అని చెప్పి శ్రీహరి అంతర్ధానమయ్యెను. రుద్రుడు దేవతల భయమును చూచి అమృతమును స్వీకరించినట్లు ఆ విషమును ఆరగించెను. భగవానుడగు హరుడు దేవతలకు భయమును తొలగించి మరలా వెనుకకు వెళ్ళెను. తరువాత దేవతలు అసురులు సముద్రమునకు మదించుచుండిరి. కవముగా పెట్టిన మందర పర్వతము పైకి తేలి ఉండట క్రిందకు మునిగిపోవచుండెను. అప్పుడు దేవతలందరూ మధుసూదనుని స్తోత్రం చేసిరి. నీవే సకల ప్రాణిజాతములకు రక్షకుడవు. ముఖ్యముగా దేవతలకు నీవు తప్ప రక్షకులు లేరు. మమ్ములను పాలింపుము. ఈ పర్వతము మునగకుండా ఉద్ధరింపుము. దేవతలు ఇట్లు ప్రార్థింపగా ఋషికేశుడు కూర్మరూపమును ధరించి పర్వతమును తన వీపుపై మోపుకొని సముద్రంలో పరుండెను. ఇటునటు ఊగిపోకుండా ఆ పర్వతపు చివరి భాగమున తన హస్తంతో పట్టుకొని నిలిపి ఉంచెను. వాసుకిలో మందరములో ఉండి వానికి తగిన శక్తిని వసంగెను. దేవతల మధ్య నుండి తాను కూడా మదించుచుండెను. ఇట్లు బహురూపములుగా తానే క్షీరసాగ మదనమును జరిపించెను. 1000 సంవత్సరంలో అట్లు మదింపగా ముందుగా ధన్వంతరి అనే పేరుతో మానవులకు రోగములు రాకుండా చేయు శాస్త్రమును ఔషధమును తీసుకుని వెలికి వచ్చెను. ఆ ధన్వంతరి అనుగ్రహముచే మదించుచున్న వారికి బడలికలు రోగములు లేకుండా ఉండెను. తరువాత ఆ జలము నుండి సారభూతముకు అప్సరసులు వచ్చిరి. అప్పనగా జలము, దాని నుండి వచ్చిన రసము అనగా శ్రేష్టము అయిన వారు కనుక వారిని అప్సరసులు అనిరి. వారు 6 కోట్ల మంది దివ్య తేజస్సుతో ప్రకాశించుచుండిరి. వారికి లెక్కలేనంత మంది పరిచారికలు వచ్చిరి. వారిని దేవతలు గాని రాక్షసులు గాని దానవులు గాని పరిగ్రహింపలేరు. వారికి లెక్కలేనంత మంది పరిచారికలు వచ్చిరి. వారిని దేవతలు గాని రాక్షసులు గాని దానవులు గాని పరిగ్రహింపలేరు. అందుచే వారు ఎవరికి చెందక సాధారణులై ఉండిపోయారు. తర్వాత వర్ణుని కన్య వారుని బయలువెడలెను. ఇది సురకు అధిష్టాన దేవత. తన్ను స్వీకరించవలసిన దితిపుత్రులను ఆ వర్ణపుత్రియగు వారిని అడిగెను. వారు స్వీకరింపలేదు. అదితిపుత్రులు ఆమెను స్వీకరించిరి. అందుచేతనే సురను గ్రహింపని వారు కనుక వారిని అసురులు అందరు. సురను గ్రహించిన వారు కనుక దేవతలను సురలు అని వ్యవహరించుట జరిగినది. వర్ణదేవత అధిష్టానంగా గల వారుని నిందితురాలు కాదు. తరువాత తయారు చేయబడిన సుర అను పేరుతో వ్యవహరింపబడి మధ్యము నిందింపబడేది. వారుని దేవతలు గ్రహించరి. ఆ సుర నిందిత కాదు. ఈమె వరుణ కన్య. కృత్రిమముకు భావోద్వేగమునకై కల్పింపబడిన సురయను పేరు గల మద్యము నింజము. దాన్ని దేవతలు సేవింపలేదు. వారుని స్వీకరించుటచే వారు హర్షముతో మోదముతో కూడిన వారై ఉండిరి. తర్వాత ఉచ్చైశ్రవము అనే అశ్వశ్రేష్టము, కౌస్తుభము అనేది మణిరత్నము వెలికి వచ్చెను. ఆ అశ్వమును ఇంద్రుడును ఆ రత్నమును విష్ణువును స్వీకరించరి. తరువాత అమృతము ఆవిర్భవించెను. ఈ అమృతము కొరకు అత్యధికముగా కులక్షయము జరిగెను. అదితిపుత్రులు దితిపుత్రులు చంపిరి. అసురులు రాక్షసులు ఒకవైపు దేవతలు ఒకవైపు ఉండి యుద్ధము చేసిరి. ఆ యుద్ధము మహాఘోరముగా 3 లోకములకు మోహము కలిగించినదిగా సాగెను. ఇట్లు దేవాసుర సంగ్రామము అమృతమునకే జరుగుచుండగా నిర్వికారుడగు శ్రీ మహావిష్ణువు ఆ అమృతమును తాను గ్రహించెను. అమృతమును అతడు అత్యాశ్చర్యకరముగు మోహిని రూపముతో వారికి వసంగుటకు రాగా ఎవరు శ్రీ మహావిష్ణువుని ఎదిరించుటకు సిద్ధపడిన వారిని అతడు పిండి చేసెను. ఎవరు అతని శరణు పొందారో వారికి అతడు బలమును వసంగెను. బలవంతులకు అదితిపుత్రులు అనగా దేవతలు అమృతపానము చే వృద్ధి పొందిన బలవంతులు అయ్యి దితిపుత్రులకు అసురులను సంహరించిరి. దేవాసుర సంగ్రామము మహాఘోరముగా జరిగెను. దితి కుమారులకు అసురులను అంతమొందించి ఇంద్రుడు రాజ్యమును పొంది ఋషులతో చారులతో కూడి లోకములు అన్నిటినీ పరిపాలించెను. 46వ సర్గ. దితి తన కుమారులందరూ చనిపోవచ్చే దుఃఖితురాలై తన భర్తయగు మరీచి పుత్రులకు కశ్యపుని చేరి ఇట్లు అనెను. భగవాన్, నా పుత్రులందరూ మహాభయులకు అదితిపుత్రులచే చంపబడిరి. ఆ ఇంద్రుని చంపగలిగిన కుమారుని పొందులకు నీవు అనుగ్రహించినచో నేను తపస్సు చేసేదను. అనుగ్రహింప ప్రార్థన. అట్లు ఆమె కోరగా కశ్యపుడు పరమ దుఃఖితురాలకు దితితో ఇట్లు అనెను. నీవు కోరినట్లే అట్టి కుమారుడు నీకు జన్మింపగలడు. కానీ నీవు పుత్రుడు కలుగునంత వరకు పవిత్రత చెడకుండా నియమంతో ఉండవలను.
1000 సంవత్సరంలో అట్లు ఉన్నచో ఇంద్రుడును చంపగలిగిన వాడు 3 లోకములను ఏలగలవాడు అగు కుమారుని నీవు నా వలన పొందగలవు అని ఆమెను ఓదార్చి చేతితో స్పృశించి లాలించి నీకు శుభమగుగా కాని చెప్పి తాను తపస్సుకు వెళ్ళెను. దితి చాలా సంతోషముతో ఈ విశాలకు తూర్పు భాగమున ఉన్న కుశప్లవము అన్న స్థలమును చేరి అతి తీవ్రమగు తపస్సు ఆచరించెను. అట్లు ఆమె తపస్సును ఆచరించుచుండగా సహస్రాక్షకుడు ఇంద్రుడు వినయ సంపన్నుడై ఆమెకు శుశ్రూష చేయుటకు చేరెను. ఆమెకు తపస్సునకు ఆవశ్యకములకు అగ్ని దర్భలను సమిధులను జలములను ఫలములను మూలములను ఇంకను ఇతరములకు ద్రవ్యములను సమకూర్చుచుండెను. ఆమెకు బడలిక లేకుండా ఉడులు పట్టుచుండెను, శ్రమ తీరునట్లు చేయుచుండెను. ఆమె గర్భవతి అయి ఉండెను. 1000 సంవత్సరములకు 10 సంవత్సరములు తక్కువ అయినవి. దితి చాలా సంతృష్టి పొంది ఉన్నది. ఇంద్రునితో ఆమె ఆనందముతో ఇట్లు చెప్పాను, నీ తండ్రి యగు కాశ్యపుని నేను నా కుమారుడు కలుగవలనని కోరితిని. 1000 సంవత్సరముల తరువాత నాకు కుమారుడు కలుగునని అతడు నాకు వరమునిచ్చాను. ఇంకా నాకు 1000 సంవత్సరములకు 10 సంవత్సరములు మాత్రమే మిగిలి ఉన్నవి. తర్వాత నీవు సోదరుని చూచెదువు. అతనిని నీ కొరకే కనుచున్నాను. అతడు నీతో మైత్రితో ఉండి విజయమునందు ఉత్సాహము కలుగు ఉండినట్లు చేసేదను. నీవు అతనితో కలిసి 3 లోకములను జయించి అనుభవింపగలవు అని చెప్పాను. ఇట్లు ఉండగా ఒకనాడు మధ్యాహ్న కాలమున ఆమెను కూర్చుని ఉండగా నేను నిద్ర వచ్చి ఒడులు ఆవశ్యకమై పరుండి ఉండెను. అప్పుడు ఆమె పాదముల వైపు శిరోజములు పడెను. దానితో ఆమె అపవిత్రురాలు అయ్యెను. శిరస్సు ఉంచవలసిన స్థానం యందు పాదములు ఉంచుచు జుట్టు విప్పుకొని ఉండుట, మధ్యాహ్న సమయంలో నిద్రించుట ఆమెకు అపవిత్రతను కలిగించెను. అట్లు ఆమె అపవిత్రురాలు కాగానే ఆమె శరీరంలో ఇంద్రుడు ప్రవేశించి తన వజ్రముతో ఆమె గర్భంను 7 భాగములుగా ఛేదించెను. అతడు వధించుచుండగా ఆ లోపల నుండి గర్భం ఏర్పడుచుండెను, ఏడ్చుచుండెను. అప్పుడు ఇంద్రుడు మారుదహ మారుదహ ఏడవకము ఏడవకము అనెను. ఆ శబ్దమును విని దితి మేల్కొని చంపవద్దు అనెను. వెంటనే ఇంద్రుడు వెలికి వచ్చి చేతులు జోడించి నమస్కరించి దితితో ఇట్లు అనెను, అమ్మా, నీవు అపవిత్రురాలవై పాదముల వైపు జుట్టు పడినట్లు నిద్రించితవి. ఆ అవకాశమును చూచుకుని నేను నీ గర్భంలో ప్రవేశించి నన్ను చంపిన నీ పుత్రుని 7గా ఛేదించితిని, క్షమింపుము అని చెప్పాను. 47వ సర్గ. దితి చాలా దుఃఖించినది. ఇంద్రునితో బ్రతిమాలుచు ఇట్లు పలికెను, నా తప్పు వలన నా గర్భము 7గా చేర్చబడినది. అందు నీ తప్పు ఏమీ లేదు. కానీ నా గర్భం నందు ఉన్న నా బిడ్డలు ఏదైనా ఒక మేలును పొందినట్టు నీవు చేయవలెను. వారిని 7 స్థానములకు పాలకులుగా నీవు అనుగ్రహించుము. వారిని 7 లోకములలో వాయు సమూహములకు అధిపతులు అగునట్లు నీవు చూడవలెను. ఈ 7 విధములకు వాయువులను 7 స్థానములను ఇంద్రుడు వసంగెను. మారుదహ అని ఇంద్రుడు గర్భములో అనుటచే ఆ వాయువులకు మారుతహ అని పేరు వచ్చెను. మారుతములకు మరుత్తు అనగా వాయువు అభిమాన దేవతగా ఉండెను. ఈ 7 బ్రహ్మలోకమునందు 1, ఇంద్రలోకమునందు 1 వ్యాపించి ఉండును. అంతరిక్షం నందు వేరొకటి వ్యాపించి ఉండును. 4 దిక్కులందు మిగిలిన 4 పాలించుటకై ఉండెను. ఇట్లు అంతటా సంచరించుచు అందరికీ ఆధారభూతమై ఈ వాయువులు ఉండునట్లు అనుగ్రహింపమని దితి ప్రార్థింపగా ఇంద్రుడు అనుగ్రహించెను. అంతటా వాయువు వ్యాపించి ఆయా ప్రదేశములందు ఆయా పేర్లతో వ్యవహరింపబడెను. గగనము, స్పర్శనము, వాయువు, అనిలము, ప్రాణము, ప్రాణేశ్వరుడు, జీవుడు అని వాయువే ఆయా స్థానములందు భిన్న భిన్న నామములతో వ్యవహరింపబడెను. ఆవాహము, ప్రవాహము, సంవహము, ఉద్వహము, వివహము, పరివహము, వరావహము అను 7 పేర్లతో వాయువులు ఉండునని విష్ణు పురాణములో చెప్పబడెను. ఇట్లు దితి గర్భము ఖండింపబడి 7 వాయువులుగా లోకమంతటా పరిపాలించు మారుతములు అయినవి. అట్లు ఇంద్రుడు దితికి పరిచర్య చేసిన దేశమే ఈ ప్రదేశము అని విశ్వామిత్రుడు ఆ దేశమునకు సంబంధించిన ఇంద్రుని కథను వివరించెను. ఇక్ష్వాకునకు ఆలంబుస అను నామయందు పరమధార్మికులకు విశాలుడు అను పుత్రుడు జన్మించెను. అతడు ఈ ప్రదేశంన విశాల అను పట్టణమును నిర్మించెను. ఆ విశాలుని కుమారుడు హేమచంద్రుడు, అతని కుమారుడు సుచంద్రుడు, అతని కుమారుడు ధూమ్రాశ్వరుడు, ధూమ్రాశ్వని కుమారుడు శృంజనుడు, శృంజయుని కుమారుడు సహదేవుడు, సహదేవుని పుత్రుడు కుశాశ్వుడు, అతని కుమారుడు సోమదత్తుడు, సోమదత్తుని కుమారుడు కాకుత్సుడు, అతని కుమారుడు సుమతి అను నాతడు ఇప్పుడు ఈ పట్టణమున పాలించుచున్నాడు. ఇక్ష్వాకుని అనుగ్రహముచే ఈ విశాలమును పాలించు రాజులందరూ దీర్ఘాయుష్మంతులు, మహాత్ములు, పరాక్రమవంతులు,
ధార్మికులు అయ్యి విరాజిల్లుచుండరి. ఈ రాత్రి మనము ఇటు విశ్రమింతము, రేపు తెల్లవారగానే జనకును చూచుటకు మిథిలకు ఏగుదము. ఇట్లా విశ్వామిత్రుడు చెప్పి ఆ రాత్రి అచ్చటి నుండి నిశ్చయించెను. విశ్వామిత్రుడు తన పట్టణమునకు వచ్చినట్లు సుమతికి తెలిపెను. తన ఉపాధ్యాయునితో కలిసి వారి వద్దకు వచ్చి సుమతి వారికి పూజ వనర్చి కుశలము అడిగెను. మహాముని, మీరాకచే మేమును మా దేశమును అనుగ్రహింపబడితిమి. మీ దర్శనము లభించుటచే నాకన్నా ధన్యులు మరొకరు లేరు అని కుశల ప్రశ్న చేసి సంతోషముతో ఉండిరి. 48వ సర్గ. సుమతి విశ్వామిత్రుని ఇట్లు ప్రశ్నించెను. ఈ కుమారులిద్దరూ ఆకారంలో దేవతలతో సమానముగు పరాక్రమము గల వారిగా కనపడుచున్నారు. ఏనుగు, సింహము, వృషభము, శార్ధూలము వంటి 4 రకముల గమనములు గల వారిలే కనపడుచున్నారు. వీరి నడకలో ఏనుగు వలె గాంభీర్యము, సింహము వలె ఒకరిని ఆక్రమించగల సామర్థ్యము, పెద్ద పులి వలె భయంకరముగు ఒకరిపై దూకెల చురుకుదనము, వృషభము వలె గర్వముతో నిర్లక్ష్యముగా నడుచుట కనపడుచున్నది. వీరి నేత్రములు తామర పువ్వులు రేకులను బోలియున్నవి. వీరు ఖడ్గములను, అమ్ముల పొదులను, ధనస్సులను దాల్చి ఉన్నారు. వారికి ఇవి ఆయుధముల వలె కాక ఆభరణముల వలె భాషించుచున్నవి. వారి నేత్రముల సౌందర్యముచే చూచెడి వారిని లోబర్చుకొనుచున్నవి. అందంలో వీరు అశ్విని దేవతలను పోలి ఉన్నారు. యవ్వనము ఇప్పుడిప్పుడే పొడసూపుతూ ఉన్నట్లు ఉన్నది. ఏ కారణము లేక తమంత తామే దేవలోకం నుండి భూలోకమునకు దిగి వచ్చిన దేవకుమారుల వలె ఉన్నారు. వీరు మత్తులైనను అమరుల వలె కనపడుచున్నారు. ఇంత సుకుమారమైన వీరు ఈ మెత్తని పాదములతో అడవిలో ఎట్లు నడుచుచున్నారు? వీరు ఎవరి కుమారులు? చంద్రసూర్యులు ఆకాశంను ప్రకాశింపజేయుచున్నట్లు వీరు మా దేశంలో ప్రకాశింపజేయుచున్నారు. ఇద్దరు ఒకరికొకరు ధీటుగా ఉన్నారు. వారు ఎత్తువారు, కదలికలు వారు భంగిమలు ఏకరూపముగా ఉన్నవి. ఈ దుర్గమముకు అరణ్యమునకు ఏలవచ్చిరి. వినవలను కుతూహలముగా ఉన్నది. నాకెరింగించి అనుగ్రహింపకోరుచున్నాను ఆయన సుమతి మాటలను విని జరిగినదంతయు విశ్వామిత్రుడు అతనికి తెలియజేసెను. సిద్ధాశ్రమంలో తన యజ్ఞమును కాపాడుటకు వారు వచ్చిరి అనియు, యజ్ఞమునకు విఘ్నము చేయు మారీచ, సుబాహులను వీరు చంపిరి అనియు విశ్వామిత్రుడు ఎరింగించెను. దశరథపుత్రులు మహాబలశాలు తనకు అతిథులుగా వచ్చినారని వారిని సత్కరించడం తన కర్తవ్యమును సుమతి వారికి సత్కారములను ఆచరించెను. రామలక్ష్మణులు ఆ రాత్రి అచ్చట ఉండి మరునాడు ఉదయంలోనే జనకపురికి బయలుదేరి మిథిలకు దగ్గరగా ఉన్న వనములో ఒక ఆశ్రమమును కనపడెను. అది చాలా పురాతనమైన ఆశ్రమము, నిర్జీవముగా ఉన్నది, మనోహరముగా ఉన్నది. దాన్ని చూచి రాముడు, తాత, ఇది ఆశ్రమం వలె ఉన్నది, ఇందు ఎవరునూ మునులు లేరు. ఈ ఆశ్రమం నందు పూర్వం ఎవరు ఉండిరో ఎరిగింపగోరుచున్నాను అనెను. రాముని మాట విని మహా తేజశాలి విశ్వామిత్ర మహాముని చెప్పవలసినది మర్చినట్లు అమ్మయ్య అని నిట్టూచి, ఇది ఎవరి ఆశ్రమం పదమో చెప్పెదను వినుము. పూర్వం మహాత్ముడకు గౌతమ మహర్షి ఆశ్రమం ఇది. దీన్ని దేవతలు కూడా పూజించేవారు. గౌతముడు భార్యకు అహల్యతో కలిసి చాలా సంవత్సరములు ఇచ్చట తపస్సు చేసినాడు. ఒకనాడు గౌతముడు లేడు సమయమును చూచుకుని గౌతముని వేషమును ధరించి సహస్రాక్షుడు అహల్యను చేరి ఇట్లు పలికెను. కామావేశము కలిగిన నాడు ఋతుకాలమునకు నిరీక్షించుట సాధ్యం కాదు. ఇప్పుడు నీతో కలియవలనని కోరుచున్నాను అని సమాధినిష్ఠుడై బ్రహ్మ అహల్యను సృష్టించినాడు. అందుచే ఆమె పాతివ్రత్యము ఎన్నడను చెడదు అని ఇంద్రునికి తెలియను. అందుచే ఆమెను సుసమాహిత అని సంబోధించినాడు. ఇంద్రునికి ఈమెను పొందవలనని కోరిక ఆమె స్వయం వరకాలంలోనే కలిగెను. అతనికి బ్రహ్మ విధించిన నియమమును పాలించలేకపోవడిచే ఆమె లభించలేదు. గౌతమునకు లభించినది. దేవకార్యమునకే వారి తపస్సును భంగము చేయవలను అని ఇంద్రుడు సంకల్పించెను. గౌతముడు వీరి మాయోపాయములకు వశపడని తెలుసును. అహల్యను చెరచినచో ఆమెపై కోపం వచ్చుచే గౌతముని తపస్సు భంగము అగునని తలంచి ఆమె వద్దకు వచ్చెను. అతడు తాను కాంక్షించుచున్నాడనియు గౌతముడు ఆశ్రమంలో లేడనియో ఆమెకు తెలియను. ఇంద్రునికి ఒక్కనికే మారువేషంతో ప్రవేశించే శక్తి ఉన్నదని ఎరింగియు ఆమె దేవతా ప్రేరణచే మనసు కలత చెంది దేవరాజుతో కలియుటకు సమ్మతించెను. అతనితో కూడిన తర్వాత ఆ దేవేంద్రునితో, నీవు వెంటనే ఇచ్చటి నుండి వెళ్ళిపొమ్ము, మనసులో తలంచిన కార్యము నెరవేరినది కదా, నిన్ను నన్ను కాపాడుకుంటకు నీవు వెంటనే వెళ్ళిపోవట కర్తవ్యము అనెను. ఆ మాట విని ఇంద్రుడు నవ్వుచు అహల్యతో ఇట్లు అనెను, ఓ సుందరి, సంతోషించుతుని వెళ్ళి వచ్చేదను అని ఆ పర్ణశాల నుండి బయలుపెడెను. గౌతముడు చూచినేమో అనే భయముతో తొట్టుపడుచు ఆశ్రమం నుండి వెలుపలకు వచ్చుచుండగా గౌతముడు ఆశ్రమంలో ప్రవేశించుచుండెను. అతడు ఇంద్రుని చూచెను. గౌతమ మహర్షి దేవతల చేత గాని దానవుల చేత గాని ఎదుర్కొన్న శక్యము గాని వాడు, తపోబలము గలవాడు. నదిలో స్నానము చేసి తడిసిన బట్టలతో వచ్చుచున్నాడు. దివ్య తేజస్సుతో అగ్నివలే ప్రకాశించుచున్నాడు. చేతిలో సమిదలు దర్భలు పట్టుకొని వచ్చుచున్నాడు. దేవరాజు ఇంద్రుడు అతన్ని చూసి భయపడి వెలవెలపోయి ముఖముతో నిలిచి ఉండెను. ముని వేషమును ధరించి ఉన్న ఇంద్రుడు గౌతముని చూచెను. పరిశుద్ధమగు ఆచారము గల గౌతముడు
చెడు నడువడి గల ఇంద్రుని చూచి రోషముతో ఇట్లు పలికెను. ఓ దుర్మతి, నా రూపమును స్వీకరించి చేయరాని పని చేసితివి. కామపరవశుడివై ఈ పని చేసితివి కనుక అట్టి వాంఛ కలుగుటకు కారణమైన నీ అండము లేకుండా పోవుగాక అని శపించెను. ఈ ఆశ్రమంనే అనేక వేల సంవత్సరములు వాయువునే ఆహారంగా తీసుకొనుచు ఆహారము లేకుండా తపస్సు చేయుచు నేలపై భస్మంతో ఎవరికీ కనపడకుండా పొరుండి ఉండేదిగాక అని అహల్యను శపించెను. అహల్య శిల అయినట్టు రామాయణం ఎచ్చట్నూ లేదు. శిల అయినచో చైతన్యరహితమగును. దాని చేత పశ్చాత్తాపము కలగదు. బుద్ధిపూర్వకమగు వ్యభిచారమునకు విషయములపై ప్రవర్తించడి ఇంద్రియములకు ప్రేరకమగు ఆహారము కారణమని ఆహారము లేకుండాను ఆమె ఎవ్వరినీ కోరకుండా ఆమెను ఎవరూ కోరుకోకుండా ఎవరికి కనపడకుండా నేలపై బూడిదలో పొరుండి ఉండినట్లు శపించినాడు. ఇట్లు శపించి ఆ శాపమునకు మోక్షమును కూడా గౌతముడే అనుగ్రహించినాడు. దశరథపుత్రులకు శ్రీరాముడు ఏనాడు ఈ ఘోరమగు వనమును ప్రవేశించెనో ఆనాడు నీవు పవిత్రురాలువు అగుదువు. చెడు నడవడికి పశ్చాత్తాపము చే ప్రాయశ్చితము జరిగినది కనుక రామపాద స్పర్శచే నీ లోపలి లోపమోహంలో తొలుగును. శ్రీరామునకు నీవు ఆతిథ్యమును నెరవేర్తువు. అప్పుడు నీవు నీ రూపమును పొంది నాతో కలిసి ఆనందముగా ఉండగలవు. ఇట్లు పలికి మహాతేజశాలిగా గౌతముడు దుష్టచార్ణ్యగు ఆమెను ఆశ్రమమును వదిలి సిద్ధులు చారణులు సేవించుచున్న పవిత్రముగు హిమవత్ పర్వత శిఖరమున తపస్సును ఆచరించుచుండెను. బుద్ధిపూర్వకముగా చేసిన వ్యభిచారణకు ఎంతటి వారు ఆయనను ఫలము అనుభవించక తప్పదు అనియు శ్రీరామపాద పరాగమే అట్టి పతితులకు కూడా పవిత్రతను కలిగించును అనియు ఈ ఇతివృత్తమున మనకు తెలియచున్నది.